సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్ లు ఒకే తెరపై చూడాలని తమిళులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ కలయిక ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదట్లో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఈ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ రజనీకాంత్ కూలీ సినిమా ఫ్లాప్ తో ఈ క్రేజీ కాంబినేషన్ కు బ్రేక్ పడిందని వార్తలు కూడా వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. మరి ఈ మధ్య మరో కొత్త విషయం కూడా తెరపైకి వచ్చింది. యువ దర్శకుడు కమ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని వార్తలైతే గుప్పుమంటున్నాయి. ప్రదీప్ లవ్ టుడే, డ్రాగన్ వంటి హిట్ సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. అయితే ప్రదీప్ రంగనాథ్ తన తాజా చిత్రం డూడ్ ప్రమోషనల్ లో ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చాడు. నా దృష్టంతా ప్రస్తుతం యాక్టింగ్ పైనే ఉంది. రజనీకాంత్ కమల్ హాసన్ల సినిమాకు నేనే డైరెక్టర్ ని కాదు అని తేల్చి చెప్పేశాడు. ప్రదీప్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో రజనీ కమల్ కాంబినేషన్ లో మళ్లీ అటకెక్కినట్లయింది. ఇక అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ కలయిక ఇప్పట్లో ఉండకపోవచ్చని అయితే స్పష్టమైంది. ఇక ప్రదీప్ రంగనాథ్ నటించిన డూడ్ చిత్రం అక్టోబర్ 17న విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అయితే నిర్మిస్తోంది.